డబ్బులు ఇంత ముట్టాయి, ఇంత వేశారు, కావాలనే ఉన్నది కూడా లేనట్టు చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు బెదిరింపు కాల్స్ ఏంటి సార్? లోకేష్ గారి వారికి తీసుకెళ్తే లోకేష్ గారు మరి మాట్లాడొచ్చు కదా. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియా మీద చట్టాలు చేసేస్తుంటారు కదా. మీకైతే చట్టాలు వేరే చేసుకుంటుంటారా? మాటలు తిట్టమని, కొట్టమని, చంపమని. ఇప్పుడు నాగేశ్వరరావుకి కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వస్తే లోకేష్ గారికి తీసుకెళ్తే అక్కడ తను ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడాలి కదా. సరే సార్ నేను చూసుకుంటాను, ఏదో ఒకటి హామీ అని ఇవ్వాలి కదా. ఏమైనా హామీ ఇస్తారు? అలా రామి ఇవ్వడానికి ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు కరెక్ట్గా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, మా ప్రొఫెసర్ గారిని అలా తిట్టడం నేను ఖండిస్తున్నాను. నాట్ యాక్సెప్టబుల్, నాట్ అట్ ఆల్ టాలరబుల్. ఇప్పుడు కూడా ఈ కేసులు ఒకరు వెనకాల ఒకరు అసలు దేనికోసం ఈ కేసులు వేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మీరు చూసుకోండి, లుక్ ఎట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరేండి. ఇల్లులు ఇరగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇప్పుడైతే కేసులు పెట్టే దగ్గర పేరుందని కొడాలని ఉన్నారు. వంశీకి అయితే ఇల్లు ఇరగొట్టరు, లోపటేశారు. జోగి రమేష్లో ఇల్లు ఇరగొట్టరు, లోపటేశారు. అంబటి రాంబాబు ఇల్లు ఇరగొట్టరు, లోపటేశారు. నన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఇరగొట్టరు, లోపటేయడం ఒకటే తక్కువ ఉంది. అలా నువ్వు క్రానికల్ ఆర్డర్లో ఎన్ని ఇష్యూస్ అని తీసుకో, మోర్ దాన్ 20+ ఇష్యూస్ అయ్యి అక్యుములేటివ్ ఉన్నాయి. అందరూ ప్రజాప్రతినిధులే, అందరినీ దొల్లగొట్టేశారు. ఏమొస్తుంది సార్ వీళ్ళకి ఇంత ఇలా చేస్తుంటే? సాడిస్టిక్ ప్లెజర్. ఒరిజినల్గా ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ మీద ఏదో కోపం ఉందనుకో, నీకు 2 జల్లలు కొట్టాలో నేను తిట్టాలి అనుకుంటాం, కానీ నీ ఆస్తులు, నీ వంశాలను నాశనం చేయాలనే కాన్సెప్ట్ ఎవరికైనా ఉంటుందా? ఉంటే వాళ్ళని ఏమనాలి? నువ్వేమనాలి? నేనైతే సైకోని అంటాను. సైకోటిక్ మెంటాలిటీ ఎవరికి ఉందో చూసుకో ఒకసారి. కానీ జగన్ గారు సైకో అంటారు అంటే చూడు, వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, మన రజనమ్మ బయటకు వచ్చింది జనసేన నుంచి. ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? నిన్నటిదాకా తను ఎంత కదన్నా కమిటెడ్ సోలే కదా ఫర్ పార్టీ. బయటికి రాగానే ఇమీడియట్గా హ్యూమిలియేషన్, డిబేట్లో కల్లా నీళ్ళు పెట్టుకుంది. అంటే నేను ఏదో అమ్మాయికి సింపతి అని కాదు, జనరలైజ్ చేసి చెప్తున్నా. అంటే వాట్ ఈస్ దేర్? నీ దగ్గర ఉన్నంత కాలం అది కాకి బంగారం అయినా బంగారం అనే చెప్పాలి. బయటికి వెళ్ళగానే అది కాకి బంగారం అయిపోతుంది. నువ్వు గమనించావు అది? అవును సార్. ఇక్కడ నీకు ఒకటే గుర్తుంచుకో, తప్పుని తప్పు అని చెప్తే వాళ్ళవాడు చెప్పినా తట్టుకోలేరు. వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. దబాయించేసుకుంటూ వెళ్తూ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం డిబేట్లు ఎట్టి ఇంజెక్ట్లు చేసి పోలియో చుక్కలు వేసినట్టు అందరికీ చుక్కలు వేసి వచ్చి అనుకుంటే ఇలాగే ఉంటుంది. అంచేత పేర్నాని గారి మీద కేసు పెట్టారు, పేర్నాని గారికి ఉపద్రవం ఉంది. ఎప్పటి నుంచో మేము ఉన్నాం. అంబటరామబాబు గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు, నన్ను అరెస్ట్ చేయండి, నేను బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాను, నేనే మోయింపండి చెప్తున్నారు. నిన్న కూడా తగ్గేదే లేదన్నాడు. ఒరిజినల్ కాపు తగ్గే ప్రసక్తే లేదని చూపించాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈల్డ్ ఎత్తు 15 ఏళ్ళు మీరే ఉండండి ముఖ్యమంత్రిగా, మీ కింద నేను ఉంటానంటుండే. అట్నుంచి ఒక స్టేట్మెంట్ ఉందో చూడు. ఈ 25 ప్రతి డాష్లో చెప్తున్నాడు 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం సఖ్యం. తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఎవరి దగ్గర నుంచి ఉందా? ఏ ఇంతవరకు అసలు అట్లాంటి జనసేన వాళ్ళు మాట్లాడతారు మన అరవ శ్రీధర్ విషయంలో. ఎవడికి పడితే ఆడికి స్థాయి లేనివాడికి టికెట్లు ఇస్తానా? ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మీలా కోటేశ్వర్లు కోటాను కోట్లు వ్యాపారాలు చేసిన వాళ్ళకి ఇస్తారనుకుంటున్నారా? అంటే స్థాయి లేకపోవడం అంటే ఏంటన్నట్టు సార్ వాళ్ళకి? అంటే అర్థం ఏంటి అది? ఇప్పుడు అరవ శ్రీధర్ విషయం అంటే వేరే చిట్చాట్లు అదే చెప్పారు నిన్న. మీడియా చిట్చాట్ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళిద్దరు నుంచి ఊళ్ళు వెళ్ళి లోపల మనకి పెద్ద పెద్ద శాసనాలు చేసి తిరగబడిపోయిన దానికి బయటకు వచ్చి చిట్చాట్ ఒకటి వాళ్ళతో. స్థాయి లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చారంటే 13 మంది మీకు పార్టీ కాని వాళ్ళకి ఇచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళకి. మరి వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు పెద్ద మేధా సంపత్తి, మేధా పార్కర్ వారసులు కదా, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారు ఒకసారి చూడు. అంటే తన దగ్గర ఉన్నప్పుడు పొరపాటును కూడా కడుపులో పెట్టేసుకుంటారు, కంగారు పిల్లలు పెట్టినట్టు. ఇప్పుడు నిజాలు మాట్లాడితే మాత్రం కోపాలు వస్తే ఆ కోపంలో అరెస్టులు చేస్తారు, కొట్టేస్తారు, తిట్టేస్తారు, చంపేస్తారు కూడా. మరి వాళ్ళు మాత్రం సైకో అనేస్తారు వాళ్ళని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అసలు సైకో మెంటాలిటీ ఎవరికి ఉందో చూసుకో ఒకసారి. ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు సార్. మరి ఎక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డితో మొదలెట్టి జగన్మోహన్ రెడ్డితో కంక్లూడ్ అవుద్ది వాళ్ళకి. ఈ మధ్యలో మీరు ఉన్నారు కదా, ఏం చేశారంటే మాత్రం చెప్పరు. ఇప్పుడు హెరిటేజ్ పాలు ఉంది చూడండి, దీని గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? హెరిటేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి. 17వ నెంబర్లో ఇందిరా కంపెనీ ఏదో ఉంది, వాడికి టెండర్లు. వాడిని ఒకసారి రిజెక్ట్ చేశారు 2017లో. కానీ చాలా స్మార్ట్గా వాడిని లోపలికి తీసుకొచ్చారు. హీస్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ హెరిటేజ్. ఏఆర్ డైరీ వాడు అఫీషియల్ వెబ్సైట్లో కన్ఫర్మ్డ్గా కేటగారికల్గా చెప్పాడు. హెరిటేజ్ పాలల్లో ఎఫ్ఎస్సిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది ఏమేంటి, అడ్డమైన చెత్త కలుపుతున్నారు, అడ్డమైన చెత్త కలుపుతుంది, అందరూ కలుపుతున్నారు అన్న దాన్ని ఏకీభవించడానికి వీళ్ళకి కష్టం వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఎక్కడ ఎవరి మీద మాట్లాడతారు?
గట్టిగా మాట్లాడేవాడు అంబటి రాంబాబు, గట్టిగా మాట్లాడి పేరునాని, వాళ్ళ మీద కలిపడిపోతాం. ఈ 2 పేర్లు ఏవైతే వచ్చాయో కల్తీ లడ్డు కల్తీ దాంట్లో కూడా ఈ పేర్లు ఉన్నాయి కదా సార్. వాళ్ళే పేర్లు మార్చుకుని ఇటు వెళ్ళి వచ్చి వాళ్ళే తిరుగుతుండ్రు. అవన్నీ హెరిటేజ్ ఆన్సిలరీ యూనిట్సే. మరి ఇప్పుడు ఎక్కడ ఎవరు చేస్తారు మరి కల్తీ? వాళ్ళే మళ్ళీ ఎలా నిజాలు చెప్తారు తెలుసా? సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డిది ఏంటన్నారు, 35 రూపాయలు కమిషన్లు తీసుకున్నారనో ఒట్టపాచబుత్రి గారిని ఉండి, ఇప్పుడు వేమిరెడ్డి గారి దగ్గర ఉన్న తీసుకొచ్చాడు అకౌంట్లు ఎన్ని లక్షలు చెప్పాము మేము డిబేట్లలో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 30 రూపాయలు, ఈ బీఆర్ నాయుడు చేస్తున్న పని ఏంటంటే 30-20 రూపాయల కమిషన్లు వీళ్ళు ఎత్తేస్తున్నారు. ఆ నిజాలన్నీ వీడి మీద అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేసి వీళ్ళు పనులు కానిచ్చుకుంటున్నారు. దొరికింది ఇప్పుడు 2024 ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కోడిపెట్టలో దొరికే దిక్కుమాల 4 కంటైనర్లు. ఈ దరిద్రం మొదలెట్టి చేస్తుంది మీరే. ఒప్పుకోవడానికి ఆత్మాభిమానాలు మనకు ఉండవు, అవతలకి నీళ్ళకే ఉంటాయి ఆత్మాభిమానాలు. జరుగుబాటు ప్రజల జడ్డితనాన్ని బ్రహ్మాండంగా ఎన్కాష్ చేసుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈరోజు ఇంత అయితే కాన్స్టిట్యూషన్ ఏమైనా ఉందా నీకు వేరే మతం ఉండి ఇక్కడ భారతదేశంలో ఉంచమని? లౌకిక దేశం అది. ఎవడ క్రిస్టియన్ అయితే ఏంటి, ఎవరికి ముస్లిం అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి? కాన్స్టిట్యూషన్ ఎవరినైనా పెర్మిట్ చేస్తుంది. ప్రజలు తీర్పిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు తీర్పు ఇవ్వకపోతే ఎవరైనా అపోజిషన్లో కూర్చోవాల్సి వస్తుంది. కూర్చోలే జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రం ఏర్పడి 3 టర్మ్ ఎలక్షన్స్లో 2 సార్లు ఆయన అపోజిషన్లో కూర్చున్నాడు. తప్పే ఉంది? ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవిస్తుంటే మీకేం పోయి కాలాలు గౌరవించడానికి? గెలిస్తే 2 యాంటీలు వస్తున్నాయి పైకి మీకు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వచ్చారు కానీ కూర్చోలేదు. 11 మంది వచ్చారు, 11 గంటలకు వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 11 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆయనకి క్లియర్ ఉంది, క్లారిటీ ఉంది. గవర్నర్ చెప్పే అబద్ధాలు మేము వినకూడదు, పాయింట్ 1. రెండోది, మేము ప్రజల పక్షాన అపోజిషన్గా ఉండాలంటే మాకు ప్రశ్నించే గలం కావాలి, గలానికి అపోజిషన్ స్టేటస్ కావాలి. అపోజిషన్ స్టేటస్ అనే బదులు ఈ అపోజిషన్ లీడర్ ఇవ్వమని చెప్తున్నారు. మీరు ఇవ్వకండి. మీ రామారావు గారు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆయన. పి జనార్దన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు ఆ పార్టీ, కాంగ్రెస్కి. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా మాట్లాడాడు. అలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. మీకు అర్థాలు తెలియపోతే వాడు ఏడు చేయలేడు. రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఆయన ఉన్నాడు. అపోజిషన్ లీడర్ అంటే క్యాబినెట్ హోదా వస్తుంది, బొగ్గ కార్లు వస్తాయి. దీనికోసం అతను అడవాడు పడట్లే. అపోజిషన్ పరంగా గళ వినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అవకాశం అడుగుతున్నాడు. మీరు భయంతో ఇవ్వలేకపోతున్నారు. ఇది ఒప్పుకోండి. ఏడు చేసుకుంటారు అక్కడ కూర్చొని. ఎందుకే అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి కాకుండా నారావారి కుటుంబం గురించి భజన కార్యక్రమానికి అసెంబ్లీ సమావేశాలు అనుకుంటే పెట్టుకోండి. ఈ మధ్యలో రఘురామకృష్ణరాజు గారికి ఎవడో పెళ్లి కార్డు ఇస్తే సమావేశాలు కూడా కుదించి పండుకుపోతున్నాడు ఇంటికి. ఇవన్నీ దీనికోసం మీరు అసెంబ్లీ సమావేశాలు ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా ఏమవుతుందో ఒకసారి గమనించుకోమను.